జై శ్రీరామ్. ఈరోజు మనం తెలుసుకోబోయే ఐశ్వర్య సూత్రం ఏంటంటే, డబ్బుని మీ ఆనందం కోసం ఖర్చు పెట్టండి. నేను విచ్చలవిడిగా ఖర్చు చేసేయండి, ఎంజాయ్ చేయండి అనే మాట చెప్పట్లేదు. కొంచెం అర్థం చేసుకోండి. మీ ఆనందం కోసం కూడా ఖర్చు పెడుతున్నారు లేదా చెక్ చేసుకోండి. ఎందుకంటే మనము, మన ఆనందము, డబ్బు ఈ మూడు ఒక ట్రయాంగిల్లోకి రావాలి. మన ఆనందంలోకి డబ్బు లోపలికి వచ్చినప్పుడు ఇది ఆనందానికి ఒక మీన్స్, ఒక కారణం అన్న భావన వచ్చినప్పుడు డబ్బు పైన గౌరవ భావము, ఆదరభావము, ఒక ప్రేమ భావం అన్నీ కలుగుతాయి. మంచి వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది డబ్బు మీద. కాబట్టి డబ్బుని మీ ఆనందానికి ఉపయోగిస్తున్నారు లేదా చెక్ చేసుకోండి. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే, చాలామందికి ఒక ఎంటర్టైన్మెంట్, ఒక విజిట్, ఒక ప్లేస్ విజిట్ చేయాలి, ఆరకు వెళ్ళాలి, 2 రోజులు ఉండేసి రావాలి, ఊటీ వెళ్ళాలి, గోవా వెళ్ళాలి, లేకుంటే ఒక తిరుమల గుడికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ దానికి అస్సలు కొంతమందికి అయితే టైం ఉండదు, చాలామందికి డబ్బే ఉండదు. అంటే దానికి డబ్బు ఏ నెల ఏర్పాటు అవ్వదు. ఈ నెల టైట్ అయిపోయింది, వచ్చిన టైట్ అయిపోయింది, సరే నెక్స్ట్ ఇయర్ చూద్దాం, ఆ నెక్స్ట్ ఇయర్ చూద్దాం, దీన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటాం. మిగిలిన వాటిని అన్నిటికీ మన డబ్బులు ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనం ఖర్చు పెట్టేవన్నీ కూడా మన ఆబ్లిగేషన్తో ఖర్చులు పెడుతూ ఉంటాం. ఇంటి రెంటు ఇవ్వక తప్పదు, గ్రాసరీస్ కొనక తప్పదు, ఇంకొకటి స్కూల్ ఫీజు కట్టక తప్పదు. ఈ తప్పక చేయాల్సింది మాత్రమే చేస్తూ మన చిన్న ఆనందాన్ని ఇచ్చేది ఒక 2,000 రూపాయలు ఉంటుంది. ఒక రెస్టారెంట్కి వెళ్ళాలండి ఫ్యామిలీతో కలిసి, ఒక 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అది వెళ్ళలేరు, నెక్స్ట్ మంత్ పోస్ట్పోన్ చేస్తారు, ఆ నెక్స్ట్ మంత్ టైట్, ఆ నెక్స్ట్ మంత్ పోస్ట్పోన్ చేస్తారు. ఎవ్రీ టైం దాని ఆనందాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటాం. అలా కాదు, దాన్ని బ్రేక్ చేసి ఆ చిన్న ఆనందాలు పొందండి. చిన్న ఆనందాల కోసం మన డబ్బుని ఖర్చు చేయండి. దీనికి నేనేం చేస్తానంటే, మామూలుగా మన ప్లానింగ్ ఇలా ఉంటే ఎప్పటికీ మన చిన్న అవసరాలు తీర్చుకోలేము. కాబట్టి ఏం చేస్తారంటే, ఒక చిన్న ఫండ్ ఒకటి క్రియేట్ చేసుకోండి. ఒక 10%, 15% ఒక ఫండ్, ఎంటర్టైన్మెంట్ ఫండ్, లేకుంటే హ్యాపీనెస్ ఫండ్ అని ఒకటి క్రియేట్ చేసుకోండి. మీకు వచ్చే జీతంలో ఒక 10% అందులో వేస్తూ ఉండండి. దాన్ని మాత్రం ముట్టుకోవద్దు. ఇప్పుడు ఆ ఫండ్ 5,000, 6,000, 10,000 అవుతూ ఉంటుంది. కాబట్టి హ్యాపీగా ఆ ఫండ్ అలా ఉంటుంది. కాబట్టి మీకు ఏ చిన్న అవసరం వచ్చినా, రెస్టారెంట్కి అలా అనిపించినా వెంటనే ఆ బాక్స్ ఓపెన్ చేయండి, ఎంతో కొంత డబ్బులు ఉంటాయి, తీసుకొని హ్యాపీగా వెళ్ళిపోండి. పిల్లలతో కలిసి థీమ్ పార్క్ ఎలా అనిపించింది, తీసుకెళ్ళిపోండి, అక్కడ డబ్బులు ఉంటాయి. మీకు ఉండే అప్లికేషన్స్ ఎన్నన్నా ఉన్నవండి, ఈ ఫండ్ మీకు రిజర్వ్డ్గా ఉంటుంది కదా. కాబట్టి మనకు వచ్చిన డబ్బుని మన ఆనందం కోసం ఒక్క 100కి 5 రూపాయలు, 100కి ఒక 10 రూపాయలు మన ఆనందం కోసం పక్కన పెట్టడంలో ఎటువంటి తప్పు లేదు. అప్పుడు దానివల్ల వచ్చే ఫీల్ చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి అటువంటి ఫీల్ కూడా ఉండాలి. జీవితంలో ప్రతిదానికి కాంప్రమైజ్ అవుతూ, పోస్ట్పోన్ చేసుకుంటూ ఇలా ఉన్నప్పుడు మనం ఆ డబ్బు ద్వారా వచ్చే ఆనందాన్ని పూర్తిగా అనుభవించలేం, జీవితాన్ని కూడా అనుభవించలేం. కాబట్టి వాటిని కాంప్రమైజ్ చేయాల్సిన అవసరం లేదు, పోస్ట్పోన్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. కాబట్టి దయచేసి ఒక చిన్న ఫండ్ క్రియేట్ చేసుకోండి. ఆ ఫండ్ ద్వారా మీ యొక్క ఆనందాలన్నీ కూడా చిన్న ఆనందాలు అనుభవించండి. దానికి డబ్బు కారణమైందని డబ్బుకి కృతజ్ఞతగా ఉండాలి. స్వస్తి.